తీవ్ర అగమ్య గోచరంగా మారిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి నిర్మించేలా గట్టెక్కించే బాధ్యత తీసుకున్నాం. 3.32 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ సమావేశంలో ప్రవేశపెట్టాం. ఎన్డీఏ పక్షాలన్నీ సమన్వయంతో వెళ్లబట్టే అనుకున్నవన్నీ సాధించగలిగామన్నారు చంద్రబాబు. ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ శాసనసభకు రాకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, తాము గెలిచిన నియోజకవర్గాల్లో సమస్యలను ప్రస్తావించకుండా, గత పాలనలో తాము చేసిన తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ అధికార పక్షం బయట పెట్టి ప్రశ్నిస్తుందన్న భయంతో అసెంబ్లీకి రాకుండా పారిపోయి బయట తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని అనడం ఏమిటి? ప్రజలు ఓట్లు వేస్తేనే, ప్రజలు అంగీకరిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? ఎమ్మెల్యేగా ప్రశ్నించే అవకాశం, సమస్యలు లేవనెత్తే అవకాశం ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటుంది. ప్రతిపక్ష హోదా అనేది పేరుకు మాత్రమే గానీ శాసనసభకు వచ్చే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశాడు. వాటినన్నింటిని సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటా పరిపాలన సాగిస్తా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు సీఎం. 92 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిర్వీర్యం చేశారు. కేంద్ర నిధులు దారి మళ్లించాడు. ఒక్క జల జీవన్ మిషన్ లోనే కేంద్రం నుండి రాష్ట్రానికి 85,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా వాటిని సద్వినియోగం చేసుకోకుండా, ఆ జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించకుండా ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 85,000 కోట్ల రూపాయలు కానీ 25,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రతిపాదన పెట్టాడు. పోనీ అవన్నీ సక్రమంగా వినియోగించాడంటే అది లేదు. వాటిని కూడా సద్వినియోగం చేయలే. జల్ జీవన్ మిషన్ పథకానికి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. 25,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ఆ పథకాన్ని పొడిగించాలని చెప్పి, సమయం కేటాయించాలని చెప్పి కోరింది ప్రభుత్వం. ప్రతి ఇంటికి కుళాయి నీడిచ్చేలా జల్ జీవన్ మిషన్ పథకాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగానే అడుగులు వేస్తా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. అది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జల్ జీవన్ ద్వారా తెచ్చిన ఫండ్ ని సద్వినియోగం చేయకుండా, ఆ పథకాన్ని నీరుగార్చి కేంద్రం నుంచి రాబట్టాల్సిన 85,000 కోట్ల రూపాయలు రాబట్టకుండా ఎలా ధ్వంసం చేశాడో చూసాం. 5 ఏళ్ళు దుర్మార్గ పాలన చేసి ఇవాళ సిగ్గు శరం లేకుండా సొంతపుస్తక కబుర్లు చెప్తున్నారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాళ్ళు, దండుపాళెం బ్యాచ్.